అందరికీ నమస్కారం అండి. జై గురుదత్త ఎస్విఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు చందమామ కథల్లో సఫల యాత్ర అనే మరో చక్కని చందమామ కథ నుండి విందాం. ఒకప్పుడు బోధిసత్వుడు కాశీనగరంలోని ఒక వర్తక కుటుంబంలో జన్మించాడు. అతడు 500 బండ్లపై సరుకు వేసుకుని దేశాంతరం పోయి వర్తకం సాగించేవాడు. ఆ పట్టణంలోనే మరొక వర్తకుడు ఉన్నాడు. అతడు యోచనాపరుడు కాదు సరికదా, పైగా దురుద్దేశాలు కలవాడు. ఒక రోజున బోధిసత్వుడు ప్రయాణానికి బళ్ళు సిద్ధం చేసుకుందాము అనుకునే అంతటిలో రెండో వర్తకుడు బయలుదేరుతానన్నాడు. అప్పుడు బోధిసత్వుడు అతనితో, మిత్రమా, నీ బళ్ళు నా బళ్ళు ఒక్కసారిగా బయలుదేరితే దారి పట్టక ఇబ్బంది కలగవచ్చు. అందువల్ల ఒకళ్ళ తర్వాత ఒకళ్ళం పోయి రావడమే మంచిది. ముందు నువ్వు బయలుదేరతావా, నన్ను సాగమంటావా? నీ వీలు చొప్పునే చెప్పు అన్నాడు. వర్తకుడు తనలో తాను ముందుగా పోతే నా మనుషులకు నవనవలాడే కూరగాయలు దొరుకుతాయి, పశువులకు పట్టుకుచ్చు వంటి పచ్చగడ్డి దొరుకుతుంది, స్వచ్ఛమైన తేట నీరు లభిస్తుంది. విదేశం వెళ్ళినా నా సరుకులకు ఇష్టం వచ్చిన ధర అడగవచ్చు. చూడగా ముందు వెళ్ళటమే లాభం అనిపిస్తుందని అనుకున్నాడు. బోధిసత్వుడు ఆలోచించసాగాడు. ఎప్పటికైనా ఒకళ్ళు తొక్కిన దారిని పోవటమే సులువు. ఒకసారి పశువులు మేసిన చోట పచ్చిగడ్డి మళ్ళీ చిగురు పట్టి రెండింతలుగా మొలకెత్తుతుంది. కూరగాయలు అంతే. నీటి వసతి లేని చోట ముందు వెళ్ళిన వాళ్ళు నీళ్ళ కోసం బావులు తీస్తారు. అవే మనకు ఉపకరిస్తాయి. పోతే కానీ చోటులకు పోయి వర్తకంలో బేరాలాడటం తగని పని అని మొదట వెళ్ళిన వాళ్ళు ధరవరులు నిర్ణయించే ఉంటారు. కనుక వెనక వాళ్లకు ఆ సాధక బాధకాలన్నీ తప్పిపోతాయని తలచి తను వెనకనే బయలుదేరుతానన్నాడు. చేరవలసిన ప్రాంతం 60 యోజనాల దూరం. మధ్య ఒక పెద్ద ఎడారి. సరిపడా తినుబండారాలు, పీపాల నిండా మంచినీళ్ళు జాగ్రత్త పెట్టారు. ఈ సరంజామా అంతటితో రెండో వర్తకుడు బోధిసత్వుణ్ణి భలే పాచిక వేశానని సంతోషిస్తూ చాలా దూరం ప్రయాణం చేసి చివరిగా బ్రహ్మాండమైన ఎడారి చేరుకున్నాడు. కొంత దూరం పోయేసరికి అతనికి ఒక అపూర్వమైన రథం ఎదురైంది. ఆ రథాన్ని ముచ్చటైన తెల్లటి గుర్రాలు లాగుతున్నాయి. బండిలో ఒక రాజపురుషుడు కత్తులు, కటారులు, విల్లములు ధరించిన పరివారం ముందు నడుస్తున్నది. ఆ జనమంతా గొప్ప వర్షంలో తడిసిపోయినట్టు, బండి చక్రాలు ఎక్కడో బురదలో కూరుకుపోయినట్టు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. అందరూ తలలకు తామర తూండ్లు చుట్టుకుని అరవిచ్చిన తామర పూలు చేతపట్టుకుని ఉన్నారు. బండిలో వర్తకుణ్ణి ఆపి రథములో ఉన్న రాజపురుషుడు ప్రసంగవశాత్తు అంటున్నట్టుగా, ఏమి వర్షమయ్యా బాబు, కడవలతో గుమ్మరించేసింది. అదిగో అడవి దాటే అంతా జలమయమే. వీళ్ళు వాళ్ళు ఏకమైనాయి. ఇల్లు ఊళ్ళు అన్నీ కలిసిపోయినాయి. అటువంటి ప్రదేశానికి పోబోతూ ఇలా కష్టపడి పీపాలతో నీళ్లు మోసుకుపోవడం ఎందుకయ్యా, చాదస్తం కాకపోతే అన్నాడు. నిజమేనని నమ్మి దూరాలోచన లేని వర్తకుడు పీపాల్లో నీళ్ళన్నీ పారబోయించి వేశాడు. తీరా చూస్తే ఎంత దూరం పోయినా అడవి కనబడుతూనే ఉంది, కానీ అది చేరుకోవడం మట్టుకు జరగలేదు. వర్తకుని పరివారానికి దాహం వేసింది. తాగటానికి గుక్క నీళ్ళైనా లేకపోయినాయి. గొంతు ఎండిపోయి అంతా ఒక్కొక్కరే ఎడారిలో దిక్కులేని మరణింపసాగారు. అలా మరణించిన జనాన్ని రాజపురుష రూపంలోనూ పరివారం రూపంలోనూ వచ్చిన భూతాలు ఆహారంగా చేసుకున్నాయి. క్రమంగా దప్పిక బాధ వల్ల మనుషుల్లాగే ఎడ్లు పాలిపోయినాయి. వాటిని ఆ భూతాలు బలికొన్నాయి. అక్కడ అస్థిపంజరాలు పోగులు పడినాయి. బళ్ళల్లో సామాన్లు మాత్రం అలానే ఉండిపోయాయి. ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత బోధిసత్వుడు కూడా అదే త్రోవను బయలుదేరాడు. అతడు సరిపడిన తినుబండారాలు, పీపాల నిండా నీళ్లు నింపుకుని ప్రయాణమయ్యాడు. బళ్ళు ఎడారి వరకు వచ్చేసరికి
బోధిసత్వుడు పరివారంతో, నాతో చెప్పకుండగా ఎవళ్ళు ఒక్క చుక్కైన నీళ్లు పారపేయకూడదు. ఇక్కడ ఉన్న అన్నీ విషవృక్షాలు. నన్ను అడగకుండా వాటి నుండి ఒక్క ఆకైనా తుంపవద్దు అని హెచ్చరిక చేశాడు. తీరా ఎడారి మధ్యకు వెళ్ళగా మునుపటిలాగానే అపూర్వమైన రథంలో రాజపురుషుడు పరివారంతో సహా ఎదురువచ్చాడు. వాళ్ళ వేషాలు చూడగానే బోధిసత్వుడు సంగతి గ్రహించి వేశాడు. ఇదివరకులానే రాజపురుషుడు నీలపీపాలు చూచి వేలాకోళం చేశాడు. అప్పుడు బోధిసత్వుడు, కొత్త నీరు ముందు కనిపించనివయ్యా, నిలవ నీరు పారపోయటం ఎంతసేపు అన్నాడు. ఇక రాజపురుషుడు చేసేది లేక జారుకున్నాడు. అయితే అతడు చెప్పిన మాటలు బల్లల్లో వాళ్ళ కొంతమందికి నమ్మకం తోచి పీపాల్లో నీళ్లు పారపోయడానికి సిద్ధపడ్డారు. అప్పుడు బోధిసత్వుడు వాళ్ళతో, ఎడారిలో నీటి వసతి ఉన్నట్లు ఎప్పుడైనా మీరు వినుమున్నారా? మీలో ఒక్కరికైనా చల్లటి వర్షపు గాలి ఒంటికి తగిలిందా? కనుచూపు మేరలో ఒక్క చిన్న మేఘమైనా మీరు చూసారా? ఒక్కసారిగా మెరుపు మెరిసినట్లు కంటికి కనిపించిందా? ఆ పెద్ద మనిషి చెప్పినట్టు ప్రదేశమంతటా గొప్పగా వర్షించిందని అనుకుందాం. ఉరుములు యోజనాల దూరం వినబడితే కదా, మీ చెవులకు ఒక్క ఉరుమైనా వినబడిందా అని ఇలా ప్రశ్నలు వేసేసరికి సమాధానం చెప్పలేక వాళ్ళు తెల్లబోయారు. ఇక మారు మాట్లాడలేదు. అప్పుడు బోధిసత్వుడు, చూడండి, వాళ్ళు నిజమైన మనుషులు కాదు, మానవాకృతి దాల్చిన భూతాలు. వాళ్ళ మాటలు విని మనం నీళ్లు పారబోసుకుని కూర్చుంటే తర్వాత దాహం వేసినప్పుడు గుక్క నీళ్ళైనా ఉండవే. దప్పిక వల్ల మనం మరణిస్తే మింగేయవచ్చునని వాళ్ళ ఉద్దేశం తెలిసిందా? కనుక ఒక్క చుక్కైన నీళ్లు పోనీయకండి అని మళ్ళీ హెచ్చరించాడు. అతను పరివారము కొంత దూరం సాగేసరికల్లా రెండో వర్తకుని 500 బళ్ళు, వాటి నిండా సామాన్లు కనిపించాయి. అక్కడ అస్థిపంజరాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఇవి చూచి అంతా ఎంతో ఆశ్చర్యపోయారు. అప్పుడు బోధిసత్వుడు, చూచారా, దూరాలోచన లేక నీళ్ళన్నీ పారబోసుకున్నందువల్ల ఆ వర్తకునికి చివరికి ఏ గతి పట్టిందో అంటూ వాళ్ళకు అసలు సంగతి నచ్చజెప్పాడు. తెల్లవారుగానే అతడు ఆ బళ్లను కూడా తీసుకుని వెళ్ళదలిచిన దేశం వెళ్ళాడు. చాలా లాభం గడిచింది. పరివారంతో సహా క్షేమంగా తన నగరానికి వచ్చి సుఖంగా ఉన్నాడు. ఇప్పుడు ఆడి తప్పడు అనే మరో చక్కటి చందమామ కథను విందాం. శ్రీరంగపురంలో చిట్టి వెంకప్ప ఒక గొల్లవాడు. అతనే కాదు, ఆ ఊరిలో చాలామంది గొల్లవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ పాలవర్తకమే జీవనోపాధి. అందుచేత ఒక్కొక్కలకు బోల్డన్ని పాడి పశువులు ఉండేవి. ఆ పాలవాళ్ళందరూ బాగా ధనవంతులే, మంచి అభివృద్ధిలో ఉంటూ వచ్చారు. వాళ్ళ అభివృద్ధికి ముఖ్యమైన కారణం ఒకటి ఉన్నది. వీలైనంత వరకు వాళ్ళు పాలలో నీళ్లు కలిపి అమ్మేవాళ్ళు. పైగా ఎవళ్ళైనా అడిగితే నీళ్లు కలపలేదని అబద్ధం చెప్పేవాళ్ళు. ఊళ్ళో అందరూ ఇలానే చేస్తూ ఉంటే కొనుక్కునేవాళ్ళు మట్టుకు ఏం చేస్తారు? వేరే దారి లేక ఆ నీళ్ల పాలతోనే తృప్తిపడి ఊరుకునేవాళ్ళు. చిట్టి వెంకప్ప కూడా ఒక ఆవు ఉన్నది. అది పూటకి 2 సేర్లు పాలిస్తుంది. పాలలో నీళ్లు కలపడానికి కానీ కలపలేదని అబద్ధం ఆడటానికి కానీ వెంకప్పకు ఇష్టం లేదు. అందుచేత పొదుగులో పాలు పితికినట్టుగానే అమ్మివేసేవాడు. ఇందుకు చాలామంది సంతోషించేవారు. తక్కిన పాల వాళ్ళకు మళ్ళీ అతను మోసం చేయక అబద్ధం ఆడక పాలు అమ్మితే కొద్ది రోజులకల్లా వెంకప్ప నష్టపడవలసి వచ్చింది. ఏమీ, పాలవాళ్ళంతా సేరు పాలకి సేరు నీళ్లు ఎక్కించి అమ్ముతారు. వెంకప్ప అమ్మే పాలు ఎంత నికరమైనవైనా నాణ్యం తెలిసిన వాళ్ళు సేరికి ఒక్క అనా డబ్బుల కంటే ఎక్కువ ఇచ్చేవారు కాదు. అంతే అనగా వెంకప్ప ఆవు రోజు 2 పూటల ఇచ్చే 4 సేర్ల పాలకు మొత్తం 4 అణాలు మాత్రమే ఎక్కువ వస్తుందన్నమాట. సగానికి సగం నీళ్లు కలిపి అమ్మేవాళ్ళ పాలు లాభం ముందు ఇదేం పాటి? నిజానికి వెంకప్ప లెక్క చూచుకుంటే పాలు అమ్మగా వచ్చే ఆదాయం ఆవుకు పెట్టే దానా విలువకు కూడా సరిపోయేది కాదు. అవతల చూడబోతే
ఊరిలో పాలవాళ్ళ ఆడంగులందరూ 7 వారాల నగలు చేయించి ఒంటి నిండా అలంకరించుకుంటున్నారు. నిరుడు పూరుగుడిసెలు కనబడేవాళ్ళు ఇళ్లకు బదులుగా ఈ ఏడు పెంకిటిల్లు మిద్దెలు లేచిపోయినాయి. ఎన్నాళ్ళు పాలు అమ్మిన వెంకప్ప స్థితి మెరుగుపడలేదు. ఎదుగు బొదుగు కనిపించలేదు. ఈ స్థితి తలుచుకుంటే వెంకప్ప భార్యకు గుండె బేజారైపోయింది. తోడి ఇళ్ళవాళ్ళంతా వైభవంగా వెలిగిపోతూ ఉండటం, వాళ్ళ ముందు తన ఎప్పటిలాగే చింకిపాతలతోనే కాలక్షేపం చేయవలసి రావడం తలవంపులుగా తోచింది. ఈ విచారంతో ఆమె భర్తను పిలిచి, మనం కూడా పాలల్లో నీళ్లు కలపకపోతే మన సంసారానికి ఎప్పుడూ నీళ్లు కారుతూనే ఉంటుంది కనుక ఈ వాళ్ళ నుంచి నీళ్లు కలిపి పట్టుకెళ్ళకపోతే ఊరుకోను అని ఆమె మొరాయించింది. ఆడది గట్టిగా పట్టుపడితే మగాడు ఏం చేయగలడు? నీళ్లు కలపడమంటే కలుపుతాను, కానీ పాలు పుచ్చుకునే వాళ్ళు అడిగితే కలపలేదని అబద్ధం మాత్రం చెప్పలేను అన్నాడు వెంకప్ప. భర్త మనసును గ్రహించింది వెంకప్ప భార్య. సరే, నువ్వు అబద్ధం చెప్పనక్కరలేదు, నేను చెప్పినట్లు చేయి, అప్పుడు తక్కిన అందరిలాగా మనకు కూడా మంచి లాభాలు వస్తాయి అంటూ ఏదో ఆలోచన చెప్పింది. అది అతనికి నచ్చింది. మరునాడు పొద్దున్నే వెంకప్ప నామాలదిడ్డం పెట్టుకుని పాలు పోయడానికని ఊళ్ళోకి బయలుదేరాడు. రోజులాగా పాలు చిక్కగా లేకపోవడం చూచి అతను వాడుకపోసే ఇళ్లల్లో ఇల్లాళ్ళందరూ వెంకప్పను నిలదీసి అడగనారంభించారు. ఎప్పుడూ లేదు వెంకప్ప, ఈవేళ నీకు దుర్బుద్ధి పుట్టిందేం? పాలల్లో నీళ్లు కలిపి తెచ్చావేం? ఇదేనా నీ నిజాయితీ అని వరుసగా వాళ్ళు అందరూ అడిగితే వెంకప్ప, ఒట్టు తల్లి, నేను పాలల్లో నీళ్లు కలపనేలేదు అని చెప్పాడు. అందుకు వాళ్ళు పైగా అబద్ధాలు కూడా నేర్చావు అని గద్దించేసరికి, లేదు తల్లి, నమ్మండి, నా మాట అబద్ధం కాదు, నేను పాలల్లో నీళ్లు కలపలేదు అని మళ్ళీ అదే మాటగా చెప్పాడు. చివరకు నలుగురు పోగయ్యి, ఏమిటయ్యా, ఒట్టి నీళ్లు ఎదుట కనబడుతూ ఉంటే లేదని బుకాయిస్తావేమిటి అంటూ కోపగించారు. అప్పుడు వెంకప్ప, నమ్మకం లేకపోతే మా ఆడవాళ్ళని పిలిపించి అడగండి, అదే కుంచెడు గిన్నె తెచ్చింది, నేను నీళ్లు కలపలేదంటేనే నమ్మరేం, కర్మ అన్నాడు అమాయకంగా. ఇదేమిటా అని ఆరా తీసి తరచి అడిగేసరికి వెంకప్ప అసలు సంగతి కాస్త బయట పెట్టేశాడు. భార్య కుంచెడు గిన్నెలో నీళ్లు పట్టుకొస్తే వెంకప్ప తను పితికిన 2 సేర్ల పాలు అందులో పోసాడట. ఇది ఆమె ఆనాడు చెప్పిన ఉపాయం. అనగా ఏమైనా సరే భర్త అబద్ధం ఆడడని వెంకప్ప భార్య రూఢీ చేసుకుంది. అందువల్ల ఉపాయం పన్ని భర్త అబద్ధం చెప్పవలసిన అవసరం లేకుండా చేసింది. అందుకనే వెంకప్ప కూడా ఈ ఉపాయం నచ్చింది. ఈ సంగతి తెలిసిన తర్వాత అంతా పొట్ట చెక్కలయ్యేటట్టు నవ్వుకున్నారు. కానీ వెంకప్ప నిజాయితీని మాత్రం ఎవరు శంకించలేకపోయారు. ఇప్పుడు పక్షి దాచిన జాబు అనే మరో చక్కని చందమామ కథను విందాం. మద్రాసు త్యాగరాయ నగర్లో రత్నం, సీతాపతి అని 2 తెలుగు కుర్రవాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరూ ఒకే వీధి వాళ్ళు, ఇరుగు పొరుగు ఇళ్ళవాళ్ళు. చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులుగా పెరిగారు. ఇద్దరు ఒకే స్కూల్లో, తరువాత ఒకే కాలేజీలో చదివారు. ఇద్దరూ చదివిన చదువులు కూడా ఒక్కటే, ఒకే రకం దుస్తులు వేసేవారు. అందుచేత చూచేవారందరూ ఇద్దరకు ఏ విషయంలోనూ భేదమే లేదని అనుకునేవారు. దానికి తగినట్టు వాళ్ళిద్దరూ ఎప్పుడూ జంట విడిపోయేవాళ్ళు కాదు. ఇద్దరు మంచి బుద్ధులు కలిగి పెద్దవాళ్ళు అవుతున్న కొద్దీ నలుగురు మధ్యని తలలో నాలుకలా మసులుకునేవారు. చదువులు పూర్తయిన తర్వాత కాస్తో కూస్తో ఆస్తులు ఉండటం మూలాన ఉద్యోగాల కోసం దేబిరించవలసిన అఘాయిత్యం ఇద్దరికీ లేకపోయింది. సుఖంగా ఇంటి పట్టునే కాలక్షేపం చేయసాగారు. ఇద్దరు ఒకేసారి చేసుకుందామనుకున్నారో ఏమో, ఇంకా ఒక్కొక్కరికి వివాహం కాలేదు. ఈలోగా సీతాపతి తండ్రి గారు పోవటం మూలాన ఇన్నాళ్ళ నుంచి పెత్తనం చేస్తున్న రత్నం మేనమామగారు స్వగ్రామం వెళ్ళిపోవడం మూలాన ఇద్దరూ ఒకేసారి ఇంటి వ్యవహారాలు చూసుకోవాల్సి వచ్చింది.
ఇలా జీవితంలో ఎన్ని మార్పులు వచ్చినప్పటికీ వాళ్ళ స్నేహంలో మట్టుకు ఏమాత్రము మార్పు రాలేదు. వీరిద్దరిని చూచిన జనులందరూ అబ్బురపడేవారు. ఇద్దరు చక్కని వాళ్ళే, తిండికి బట్టకు లోటు లేని వాళ్ళే, బుద్ధిమంతులే, చదువున్న వాళ్ళే. పైగా వీరిద్దరి అపూర్వ స్నేహం చూచిన వారందరికీ ఎంతో ముచ్చట కొలిపేది. అటువంటిది ఒకనాడు ప్రాణ స్నేహితులైన ఆ ఇద్దరు నడివీధిలో ఏదో విషయంలో అభిప్రాయ భేదం కలిగింది. ఇద్దరూ పెద్దగా పోట్లాడుకున్నారు. చుట్టుపట్ల నిలబడిన విన్నవాళ్ళందరికీ ఇది చాలా ఆశ్చర్యం కలిగింది. అలాంటిది జరుగుతుందని వాళ్ళెన్నడూ అనుకోలేదు. రత్నం సీతాపతిని తోలనాటం వాళ్ళంతా నోళ్లు తెరుచుకుని విన్నారు. అబ్బాయి, నీలో మానవత్వం నశించింది. నీ వంటి వాళ్ళు ఎంత తొందరగా చస్తే భూభారం అంత తొందరగా తగ్గుతుంది అని రత్నం ఆవేశంతో 4 మాటలు అనేశాడు. రత్నం తనను ఇవన్నీ ఎందుకు అంటున్నాడో సీతాపతికి తెలుసు. కానీ అసలు సంగతి తెలియని జనులు రత్నం తన స్నేహితుడిని ఇంత కఠినంగా మాట్లాడటం విని తెల్లబోయారు. వాళ్ళు చెవులను వాళ్ళే నమ్మలేకపోయారు. తమ చుట్టూ జనం గుమికూడటం చూచి కిన్నులై ఇద్దరు స్నేహితులు ఎడముఖం పెడముఖంగా వెళ్ళిపోయారు. ఈ ఘర్షణ జరిగిన తరువాత 2-3 రోజుల దాకా స్నేహితులిద్దరూ ఎక్కడా కలిసి తిరగలేదు. ఇంకా అప్పుడప్పుడు రత్నం బజారులో కనిపించేవాడు. కానీ సీతాపతి అసలు కనిపించేవాడే కాదు. చుట్టుపట్ల వీధుల్లోని జనమంతా ఈ తగాదాని గురించి గుసగుసలాడుకున్న మాట కానీ అసలు కారణం ఎవరికీ తెలియదు. చాలామంది చాలా రకాలుగా ఊహించారు, కానీ నిజమేమిటో ఎవరికీ అంతు చిక్కనే లేదు. ఈ ఘర్షణ జరిగిన 4వ రోజు ఉదయం సీతాపతి గారింట్లో రోజు ప్రొద్దున్నే పనిచేయడానికి వచ్చే దాసీది కెవ్వుమని ఒక పెద్ద కేక పెట్టేసింది. రత్నంతో సహా చుట్టుపట్ల ఇళ్ళ జనమంతా పరిగెత్తుకుని వచ్చారు. చూస్తే ఏముంది, సీతాపతి కింద పడి ఉన్నాడు. నేలంతా నెత్తురు మొడుక్కట్టి ఉన్నది. అతని గుండెలో ఒక బాకు గుచ్చుకుని ఉన్నది. అందరూ హడలిపోయారు. రత్నం వెంటనే పోలీసులకు కబురు చేశాడు. పోలీసులు వచ్చి దర్యాప్తు చేశారు. ఎవరు వచ్చిపోయినా జాడలు కూడా లేవు. కిటికీ తలుపు మట్టుకు తీసి ఉన్నాయి. ఎవరిని అడిగినా మాకేం తెలియదంటే మాకేం తెలియదన్నారు. ఆ రోజున రత్నం సీతాపతి పోట్లాడుకోవటం విన్నవాళ్ళు మాత్రం ఆ విషయం పోలీసులకు చెప్పేశారు. పోలీసులు ఆచూకీ తీయగా సీతాపతికి ఇంకెవరూ శత్రువులు లేనట్టు తేలింది. దానిని బట్టి వారికి రత్నం మీద గట్టి అనుమానం కలిగింది. ప్రాణ స్నేహితుల్లో తగాదాలు వస్తే అవి ఎంత ప్రమాదంగా ఉంటాయో అందరికీ తెలుసు కదా. రత్నాన్ని అడిగారు పోలీసులు. తామిద్దరికీ చిన్నప్పటి నుంచి స్నేహమని, కానీ ఆ రోజున పోట్లాడుకున్న మాట నిజమేనని రత్నం ఒప్పుకున్నాడు. పోట్లాట ఎందువల్ల వచ్చిందని అడిగితే చెప్పనన్నాడు. దానివల్ల పోలీసులకు అతని మీద ఇంకా అనుమానం ఎక్కువైంది. కానీ అతడే సీతాపతిని హత్య చేశాడనడానికి రుజువేమీ లేకపోవడం వల్ల అరెస్టు చేయలేదు. మొత్తానికి ఆ పేటంతా పుకారులతో మారుమోగిపోయింది. రేపో మాపో పోలీసులు రత్నాన్ని తప్పకుండా అరెస్టు చేస్తారని అందరూ చెప్పుకుంటున్నారు. పాపం రత్నం లోకంలో అల్లుకున్న వదంతికి చాలా బాధపడుతున్నాడు. ఇలా ఉండగా ఒక రోజున ఆ పేటలోని పిల్లలందరూ పండు వెన్నెల్లో ఉత్సాహంగా గుడి దగ్గర ఆటలాడుకుంటున్నారు. కొంతమంది పెంకివాళ్ళు గుడి గోపురానికంట ఎక్కి గుళ్ళో చేతులు పెడుతున్నారు. పావురాయి పిట్టలు బెదిరి పారిపోతున్నాయి. ఇంతలో ఒక పిల్లదానికి గూటిలో ఒక కాగితం దొరికింది. అది వాడికి అర్థం కాక పరుగెత్తుకు పట్టుకుపోయి తన తండ్రికి చూపించాడు. అదే సీతాపతి రాసిన జాబు. అందులో నేనొక దుర్వ్యసనానికి అలవాటు పడ్డాను. ఎన్ని రకాలు ప్రయత్నించినా దాని నుంచి తప్పుకోలేకపోతున్నాను. నా ఆస్తి అంతా జోదంలో తగలేశాను. ఇది ఎవరికీ తెలియదు. అప్పులు తీర్చేస్తే ఈవేళ నాకేమీ మిగలదు. నా ప్రాణ స్నేహితుడు రత్నం నాకు అనేక విధాలుగా నచ్చచెప్పి చూశాడు. చివరకు ఒక రోజున కఠినంగా మందలించాడు కూడా. నాకు చాలా సిగ్గు వేసింది. కానీ ఏం చేసేది, ఈ దుస్థితి సహించలేకపోయాను.
అందుకే ఈ లోకం వదిలిపోతున్నాను. రత్నం నన్ను క్షమిస్తాడని ఆశిస్తున్నాను. ఈ ఉత్తరం సంగతి క్షణంలో పేటంతా అలుముకుంది. ఉత్తరం దొరికిన కుర్రవాణ్ణి తండ్రి దాన్ని పోలీసులకు అందజేశారు. అది సీతాపతి దస్తూరేనని రుజువైంది. అతను ఆత్మహత్య చేసుకున్నాడని తేలిపోయింది. రత్నాన్ని గురించి అనవసరంగా అపోహలు పడినందుకు జనమంతా సిగ్గు చెందారు. సీతాపతి ఆత్మహత్య చేసుకోకముందే ఒక జాబు రాసి పక్కన పెట్టాడని, తరువాత ఒక పావురాయి ఆ జాబ్ ఎత్తుకెళ్ళి గూట్లో దాచుకుందని అందరికీ అర్థమైంది. ఈ విధముగా పక్షి దాచిన జాబు ఒక వ్యక్తి ప్రాణాన్ని రక్షించింది. విన్నారు కదండి. ఇటువంటి చక్కనైన చందమామ కథలను వినాలనుకుంటే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అంతేకాకుండా ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వినాలనుకున్న మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.